తెలంగాణ మంత్రి సీతక్కకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వేద పండితులు వేద ఆశీర్వచనం వేద పండితులు నిర్వహించారు. దర్శనం అనంతరం స్వామివారి చిత్రపటం లడ్డూ ప్రసాదం ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అందజేశారు. అనంతరం యాదగిరిగుట్ట కింద ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి సీతక్కకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వేద పండితులు వేద ఆశీర్వచనం వేద పండితులు నిర్వహించారు. దర్శనం అనంతరం స్వామివారి చిత్రపటం లడ్డు ప్రసాదం ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అందజేశారు. అనంతరం యాదగిరిగుట్ట కింద ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లేలయ్య పాల్గొన్నారు. అనంతరం యాదగిరిగుట్టలోని పాత గుళ్లపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మహిళా సమైక్య గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన తరగతి గదిని ప్రారంభించిన మంత్రి సీతక్క, ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లేలయ్య పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సారీ చూడండి సోదరుడు మన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారితో పాటు మరి సోదరిమణి మా మహిళా సంక్షేమ శాఖ చైర్పర్సన్ గారు శోభారాణి గారు, మా మండల నాయకులు, జిల్లా నాయకులు అందరి సమక్షంలో లక్ష్మీ నరసింహస్వామి గారిని దర్శనం చేసుకొని రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం కోరుకోవడం జరిగింది. నిన్ననే మా రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే కూడా చేసుకోవడం జరిగింది. వారు కూడా ఆరోగ్యాలతో ఉంటూ ప్రజల కోసం నిత్యం పాటుపడి రాబోయే కాలంలో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని మొక్కుకోవడం జరిగింది. అదే కాకుండా ఐలన్న ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా తోబుట్టులాగా మా అక్క ఉంది అని ప్రతిసారి నా దగ్గరికి వచ్చి అనేక సమస్యలను వారు తీసుకొస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు మా పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ, శిశు సంక్షేమ శాఖ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తూ, ఈరోజు పేదవాళ్ళ కళ గృహాలు ఇల్లు లేక అనేక మంది అవస్థపడుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 4.5 లక్షలు ఇల్లులు ఇవ్వడంతో ఈరోజు ఒక గృహప్రవేశానికి రావడం జరిగింది. వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. నిజంగా 5 లక్షల రూపాయలు ఒక పేద కుటుంబానికి దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి వాళ్ళ కలలు నెరవేరుస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే కాకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, విద్యా వైద్యం మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే విద్యాలయాలను కూడా బాగు చేయడం, పిల్లలకు కూడా మంచి యూనిఫామ్స్ కానీ, అదేవిధంగా ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్టు ఇవన్నీ కూడా మధ్యాహ్నం లంచ్ ఇంటర్ వాళ్ళకు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్క విద్యార్థి గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలని ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు ఇలా ఆలయ అభివృద్ధి కోసం గెలవగానే 310 కోట్లతోటి ఇలా మిషన్ బయట నిలిచిందంటే అక్కగారి చలవ కాబట్టి అక్కగారి సహకారంతో
ఈ వెనుకబడ్డ ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఇవాళ ఇక్కడ మహిళా సమాఖ్య బిల్డింగ్ ఆలయంలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి అక్క చేతుల మీదుగా అదేవిధంగా ఇక్కడ స్కూల్ కానీ ముఖ్యంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదోడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ఇప్పటికే 4,50,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా మళ్ళీ 2,50,000 ఇండ్లతోటి ఇలా ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో కూడా ఇలా తెలంగాణలో ఆలేరు రెండో ప్లేస్లో ఉందంటే మా ప్రభుత్వం చాలా ముఖ్యంగా మా పెద్దక్క నేను గెలవడానికి ఎన్నోసార్లు మా తమ్ముడు నాతో పాటు అసెంబ్లీ రావాలని చెప్పి అక్కనే స్వయంగా వచ్చి ప్రచారం చేసి ఆలేరుకు నేను అండ ఉంటా అని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మాకు ఇలా అండ ఉండి ముఖ్యమంత్రి సహకారంతో మంత్రుల సహకారంతో అక్కగారు ఆలేరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా వివో బిల్డింగ్లకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి కూడా వివో బిల్డింగ్లు ఇచ్చినాం. ఇలా తెలంగాణలో వివో బిల్డింగ్ కూడా ప్రథమ స్థానంలో ఉందంటే ఆలేరును మొదటి గ్రూపరేషన్ వివో బిల్డింగ్ గ్రూపరేషన్ చేసినాం. ముఖ్యంగా అక్క సహకారంతో ఇంకా ఈ తెలంగాణలో ఆలేరును నెంబర్ 1గా తీసుకుపోతానని చెప్పి మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఆ శ్రీ ప్రజాప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి మా అక్క పెద్దక్క మా ఇంటి ఆడబిడ్డ మా సీతక్క గారికి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండి ఇంకా ఆమెకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు రేపు 2034 వరకే తెలంగాణలో మా సీతక్క తర్వాత కేంద్రంలో కీలక దశలో రేవంత్ అన్నతో సహా ఉంటుందని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది.